హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి కొబ్బరన్నం, అలాగే రొయ్యలు, మటన్ కూర. ఇంట్లోకి చుట్టాలు వచ్చారు, అందుకోసమని ఈ వంట అయితే వండుతున్నాను. సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మంచి టిప్స్ ఉంటాయి, చిన్నవైనా సరే ఒక్క టిప్ అయినా సరే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. తప్పకుండా మీరైతే చూడండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది చూడండి. తప్పకుండా నా ఓన్గా ఉండే వంటలను అయితే నేను పోస్ట్ చేస్తున్నాను, నేను ఓన్గా తయారు చేసేవి. సో నేను అవి మీకోసం ఎంతో మరి అన్ని వీడియోస్ని క్యాప్చర్ చేయడం క్లియర్గా అవుతలేదు, అయినా కూడా నేను చేస్తున్నాను బిజీ టైంలో కూడా. సో మీరు తప్పకుండా లైక్ చేయాలని, కామెంట్ చేయాలని, నేర్చుకోవాలని కూడా కోరుతూ వంటలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మటన్ కూర అయితే చేశాను, రొయ్యల కూర చేశాను, అలాగే కొబ్బరన్నం కూడా చేశాను. కొబ్బరన్నానికి అయితే ఫ్రెండ్స్ పాలు తీసుకొని ముందుగా మనం కొబ్బరి పాలని మనం తీసుకోవాలి. మీకైతే కొబ్బరి పాలు తీసుకోవడం అంటే ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొబ్బరి పాలకి ముక్కలు కొట్టేసుకుని లేదా కూర తీసుకునే సరే వేడి నీళ్ళు పోసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి వస్తాయి. లేదంటే కనుక మనము మిక్సీ ముక్కలనైనా సరే మిక్సీ పట్టేసుకొని కొంచెం అవి వేరే ఏదైనా క్లాత్తో కానీ, మనం పలచని క్లాత్ కానీ లేదంటే జల్లీలో అయినా సరే మనం పట్టుకోవచ్చు, పిండుకోవచ్చు. పిండుకున్న తర్వాత వాటిని ఏంటంటే గ్లాస్కి 2 గ్లాసుల కంటే ఎక్కువే పడతాయి కొబ్బరి పాలు ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఎందుకంటే కొబ్బరి పాలు ఎక్కువే పీల్చేస్తాయి. సో మనము పల్చగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కొబ్బరికాయలు ఉన్నట్లయితే. నేనైతే ఒక 10 to 12 మెంబర్స్కి చేశాను. ఇవి 5-6 కాయలు యూజ్ చేశాను. మీరు ఇవి 12-13 మంది వరకు తినొచ్చు ఫ్రెండ్స్. హెవీగా తినే వాళ్ళైనా సరే సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరన్నం కొంచెం చిక్కగా చేస్తే కొంచెం మనకి హెవీగా అనిపిస్తుంది. సో కొబ్బరన్నంలో అయితే చూస్తున్నారు కదా, బిర్యానీలు ఏమీ వేయకూడదు, జస్ట్ మామూలుగా ఇలాచి చెక్క మొగ్గ, అలాగే ఇందులో కొబ్బరి పాలలో కొంచెం ఆయిల్ కూడా వస్తుంది కాబట్టి మన గీ కానీ ఎటువంటి ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అల్లం పేస్ట్ కూడా వేయకూడదు ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేస్తే కొబ్బరి పాలు విరిగిపోతాయి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కానీ తెలియకపోతే కనుక చూడండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. కొబ్బరి పాలు మాత్రం కొబ్బరి పాలల్లో కానీ మనం కలిపి పెట్టుకోవడం అంట, ఆ మెథడ్లో చేయాలి. కొబ్బరన్నాన్ని అయితే గ్లాస్కి 3 గ్లాసులు చొప్పునైనా కొలుసుకొని వేసుకొని, రైస్కి గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున వేసుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేయకూడదు, బట్ టేస్ట్ మారిపోతుంది, బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ప్లెయిన్ కోకోనట్ రైస్ అంటే ఇలాగే చేసుకోవాలి. ఇది నేను మా అమ్మగారి స్టైల్లోనే చేశాను, ఎందుకంటే మా అమ్మగారికి నచ్చదు వేరే విధంగా చేస్తే. సో బిర్యానీలో చేసేసారు అనేస్తారు కాబట్టి చూస్తున్నారు కదా, చాలా టేస్టీ అయిన కొబ్బరన్నం అయితే మీరే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, సింపుల్గా చేసేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకోవచ్చు, కూర కూడా అవసరం లేదు, ముక్కలు తీసేసుకున్నట్టయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మటన్లో వచ్చేసి టిప్స్ ఏంటంటే, మటన్ని ఉడికించినప్పుడు సాల్ట్ అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో స్టార్టింగ్ వేయను ఫ్రెండ్స్, కుక్కర్లో పెట్టేస్తాను. కుక్కర్లో పెట్టినప్పుడు ఏంటంటే ఉల్లిపాయ మగ్గి అల్లం పేస్ట్ వేసి మటన్ వేసి నీరు అంతా ఎగిరిన తర్వాత మనము కారం వేసి పెట్టేస్తాం కదా, టమాటా కూడా అప్పుడు యాడ్ చేయను, తర్వాత యాడ్ చేస్తాను మళ్ళీని. వేసుకునేటప్పుడు ఏంటంటే సాల్ట్ వేయకూడదు, అలాగే ఒక్క వేయాలి ఫ్రెండ్స్. ఒక్క వేస్తే ఏమవుతుందంటే మటన్ చాలా మెత్తగా ఉడుకుతుంది. మీరు ట్రై చేయండి ఈ టిప్ని ఖచ్చితంగా. స్వీట్ ఒక్క కాదు, అర్థమైందా? మామూలు పెద్ద ఒక్క ముక్క లాంటి పెద్దది దొరికితే చిన్న చిన్న పీసెస్ కాదు, తప్పకుండా అది ట్రై చేయండి. లేదా లేత మామిడాకులను కూడా అని చెప్తారు. సో మామిడాకులు ఉన్నా లేకపోయినా మీరు ఒక్కనైతే రెగ్యులర్గా మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మీరు ఒక్కని యూజ్ చేసుకోవచ్చు. లేదా కిరాణా షాప్లో దొరుకుతుంది, స్వీట్ ఒక్క కాకుండా మామూలు ఒక్క తెచ్చుకుని ఇంట్లో మీరు ఉంచుకుంటే మన పచారీ సరుకుల్లో అది తప్పకుండా యూజ్ అవుతుంది. మటన్కి నేను అది కంపల్సరీ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. టిప్స్ యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.